ఒక్కటే బత్తకు 16 రోజులు నేను తిరగబట్టి ఒక్కటే బత్తకు 16 రోజులు నాకు లేదు భూమి మునాభకు చేస్తున్నా ఇగో ఈ గట్టి ఇట్లా చెప్తాడు మరి దీని గురించి మీరు అంత నాదే బలుగు అంత నాకే కావాలంటే అన్ని సంఘాలు పెడితే అన్ని లీడర్లు పెడితే ఏ లీడర్ వచ్చింది ఇప్పుడు సిగ్గున్నదా బుద్ధి ఉందా అన్నం తింటాడా వాడు అన్నం తింటాడా గడ్డి తింటాడా పొలం పండితే మేము కూడా తినం మా ఎడ్లు తింటాయి ఆ మొదల టీడీ కట్టుకొని మొదల మాకు ఇంత కావాలని చెప్పి కేంద్రానికి లెటర్ రావద్దా వీళ్ళు రైతులే కదా వారి చెప్పు తీసుకొని మేము ఎంత కోసం పడతాం 9 రోజులు 10 రోజులు కాంచాలి ఎంతసేపు పంటలు ఎట్లా పడతాయి మాకు ఆ మొక్కలు పని చేస్తాయా లేకపోతే అదేమైనా వరి పని చేస్తుందా ఏం పడితే లాస్ట్ చెప్పు పెట్టుబడి వస్తుందా ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు ఉంటారు నాకే ఓట్లేదు సిగ్గు కాదు అని చెప్పు తీసుకొని రేపు ఎన్నికలు రాని అని చెప్పు మేడ కడతాం మేము అంత కోపం వస్తుంది అంత కోపం కాదు అసలు బతుకుతేరు ఉందా అసలు ఉయ్యా దుఃఖమందులు లేకపోతే బతుకుతేరు ఉందా ఉన్నదా మాకు ఇక 2 లక్షలు మాఫీ చేస్తాం ఆడవాళ్ళకు 1300 ఇస్తాం ఇక లోట ఫీజు ఇస్తాం అని చెప్పి అట్లా మాట్లాడారు కదా అట్లా మాట్లాడి ఇట్లా బొక్కలు నెట్టిరు మమ్మల్ని ఆ మందు కట్టాలి లేక మాకు ఇంత ఇబ్బంది పెడతాండు తిరిగి ఇప్పటికే నెల అవుతుంది ఒక్క కట్ట కూడా దొరుకుతాను లేదు ఏమైనా వచ్చితే గొడ్లకు గెదినట్టు పంపిస్తారు. ఎన్ని గంటలకు వచ్చినావు? నేను రాత్రి 3 గంటలకు వచ్చినా ఇప్పటిదాకా వస్తే ఒక్క కట్ట కూడా దొరకలే. మార్పు ఎట్లా మార్పు ఉన్నది? మంచి మార్పు ఉన్నది. దొంగ కాంగ్రెస్ ఇది. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ ఏ షాపుకి పోయినా ఆ షాపుకి మందు కట్టలో దొరికేది. తిండి ఆయన రేవంత్ రెడ్డి పెట్టిన తిండి తినలేక ఆ కోపం వచ్చుడు చెప్పు వేస్తాం మేడకు చెప్పు వేస్తాం మేడకు కానీ ఓట్లు వేస్తావా ఆయన కనపడాలి కానీ ఆయన ఉంటుంది తర్వాత పోండి అసలు అన్నం తింటాడా భారత రోజు 7 నుంచి 8 రోజులు తిరగబట్టి నెల రోజుల నుంచి ఏసిన మండలి మొక్కజొన్న లేకపోయినా కానీ తింటలేడు తిండి తింటాడు అన్నం తింటే మాత్రం ఏ మూలకైనా ఏ మెతుకుకైనా రైతులు కనబడతారు.